సినిమాల నుండి కాస్త విరామం తీసుకున్న తర్వాత అగ్రనటి సమంత తన సోషల్ మీడియాలో కొత్త వీడియోను పోస్ట్ చేసింది. ఈ వీడియోలో ఆమె 30 స్టార్టప్లు మరియు 150 మంది విద్యార్థి ఆవిష్కర్తల గురించి ప్రస్తావించింది. సంవత్సరం పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సమంత మళ్లీ ఫామ్లోకి వచ్చింది. ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీస్లో నటిస్తూ తనదైన టాలెంట్తో ప్రేక్షకుల్ని నెటిజన్లను ఆకట్టుకుంటోంది. అనేక చిత్రాల్లో అగ్ర హీరోల సినిమాల్లో అవకాశాలు కొట్టేసి స్టార్డమ్ సంపాదించుకున్న ఈ హీరోయిన్ గురించి తరచూ సోషల్ మీడియాలో ఏదో ఒక వార్తలు వైరల్ అవుతూనే ఉంటాయి. కొన్ని పాజిటివ్ న్యూస్ స్ప్రెడ్ అవ్వగా, కొన్ని పుకార్లు షికార్లు చేస్తుంటారు. పెళ్లయ్యాక కొన్నాళ్లకు విడాకులు తీసుకున్న సమంత మరో వివాహం చేసుకోబోతుందంటూ మొన్నటివరకు నెట్టింట పుకార్లు షికార్లు కొట్టాయి. సినీ ఇండస్ట్రీకి చెందిన ఓ వ్యక్తితో 7 అడుగుల బంధంలోకి అడుగుపెట్టబోతుందని సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ కొనసాగింది. వీరిద్దరి మ్యారేజ్కు ఇరుకుటుంబీకులు కూడా ఒప్పుకున్నారని టాక్ వినిపించింది. ఇదంతా పక్కన పెడితే, సమంత ఇటీవల హెల్త్పై ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. అలాగే తాజాగా సామ్ మరో కొత్త పోస్ట్తో అభిమానుల ముందుకు వచ్చింది. ఈ నటి తన సోషల్ మీడియా ఖాతాలో ఈ వీడియో పంచుకుని ఆలోచనల నుండి ప్రభావం వరకు 30 స్టార్టప్లు, 150 విద్యార్థి ఆవిష్కర్తలు, తరగతి గది సంభాషణలుగా ప్రారంభమైన కంపెనీలు ఇప్పుడు భవిష్యత్తును రూపొందిస్తున్నాయి. సత్యభామ స్టార్టప్ సెల్ శక్తివంతమైన ప్రపంచంలోకి నేను అడుగుపెడుతున్నప్పుడు నాతో చేరండి. ఇక్కడ ఆలోచనలు పొదిగేవి, నష్టాలను ప్రోత్సహించుతాయి కూడా. అంతేకాకుండా యువ మనస్సులకు ఎదగడానికి స్థలం కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రత్యేక ఎపిసోడ్లో నేను అత్యంత స్ఫూర్తిదాయకమైన విద్యార్థి వ్యవస్థాపకులతో కూర్చుని, వారు ఆశయాన్ని ఎలా కార్యాచరణగా మార్చుకున్నారో, వారి క్యాంపస్ వారి ప్రయాణంలోని ప్రతి అడుగుకు ఎలా మద్దతు ఇచ్చిందో వినడానికి ఇష్టపడుతున్నాను అంటూ సామ్ పోస్టులో రాసుకొచ్చింది. మొత్తం మీద సమంత యొక్క ఈ పోస్ట్ యువతకు స్ఫూర్తినిచ్చేలా ఉంది. స్టార్టప్ల పట్ల ఆమె ఆసక్తిని ప్రదర్శిస్తూ వారికి మద్దతుగా నిలిచింది.